చెప్పన్నా ఎట్లా చూస్తారు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పాలన? ఎట్లా చూసేది ఏముంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కొత్త సినిమా రిలీజ్ చేయమని అయితే ఎవరు పోతలేరు. ఎందుకంటే ఈయన పెట్టే మీడియా ప్రెస్ మీట్లు కానీ, ఈయన తిరిగే తిరుగుళ్ళు కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ అవే మస్తు ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి. మాకు కొత్త మూవీస్ వద్దు, రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూలే కావాలి, మాకు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్లే కావాలి, మాకు రేవంత్ రెడ్డి గారి మీటింగ్లే కావాలి, మాకు సినిమాలు వద్దు, క్రికెట్లు వద్దు, ఏమొద్దు. ఎందుకంటే క్రికెట్ మా రేవంత్ రెడ్డి ఆడతాడు, ఫుట్బాల్ మా రేవంత్ రెడ్డి ఆడతాడు, మిస్ వరల్డ్ కూడా మా రేవంత్ రెడ్డి నడిపిస్తాడు. ఇంకెందుకైనా మేము టీవీ చూడాలి? మరి ఏ విధంగా చూడమంటారు రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు చెప్పు. అదే మేము కూడా గదే అంటున్నాము, రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్ళు కూడా ఆయన అధికారంలో ఉంటాయట. మరి ఎందుకన్నా ప్రజలకు బ్రహ్మాండంగా పరిపాలన అందిస్తున్నాడు, సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఫ్రీ బస్ ఇచ్చిండు, 6 గ్యారెంటీలు అన్ని ఇచ్చేసిండు. మరి అడగాల్సింది 10 సంవత్సరాలు ఏందన్నా, 30 సంవత్సరాలు అడగమని రాదే? ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నోనికి 5 సంవత్సరాలు అయితే గడిచిపోయాయి, ఇంకో 5 సంవత్సరాలు అడుగుతున్నావా? అది చెప్పు. 10 సంవత్సరాలు అడుగుతుంది, నేను 30 సంవత్సరాలు ఉండదని చెప్పాలి. మరి అంత బ్రహ్మాండమైన పరిపాలన ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఎందుకు మాట్లాడలేవు? అసలు 5 సంవత్సరాలు కాదు, 5 నిమిషాలు గడుస్తుందేమో చెప్పు. ఢిల్లీ నుంచి ఎప్పుడు లెటర్ వస్తుందో, అన్న పక్కకు జరగని, నేను ఎప్పుడు పక్కకు జరుపుతారో గ్యారంటీ లేదు, కానీ నువ్వు 10 సంవత్సరాలు ఉంటావు అంట. అసలు 10 సంవత్సరాలు నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటావా? గది చెప్పు. నువ్వు టీడీపీలోకి పోతావా, బీజేపీలోకి పోతావా? గ్యారంటీ లేదు. ఇవన్నీ ఉత్తమ ముచ్చేట్లనా? ఆయన పేరు బ్రహ్మాండంగా నేను 2 సంవత్సరాల క్రితమే ఫస్ట్ స్టార్టింగ్లోనే పెట్టినా. ఆయన మైకు వీరుడే. మైక్ వీరుడు ఎట్లా దంచి స్పీచ్లు ఇస్తాడు. చేయమంటే ఆన ఏమీ రాదు, ఏమీ ఉండదు, అంతా డొల్లా. రైట్ అన్న, చెప్పండి అన్న. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా పదే బీఆర్ఎస్ నాయకుల పైన విసురుక పడుతుంటాడు. మరి ఇక్కడ ఏ పార్టీ కనిపిస్తలేదా ఈ రాష్ట్రంలో? బీజేపీ ఉంది, బీఎస్పీ ఉంది, వామపక్షాల పార్టీలు ఉన్నాయి. ఓన్లీ కేవలం బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టార్గెట్ అయ్యారు? మీలాంటి యువ నాయకుల పైన కూడా అనేక కేసులు పెడుతున్నారు. సో గ్రామాలలో కూడా బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఏమన్నా చెట్టు క్యాలరీస్ కొట్టాలి అని చెప్పేసి కూడా ఆయన వాళ్ళ కార్యకర్తలకు డైరెక్ట్గా సూచనలు, సలహాలు మొత్తం ఆర్డర్ లాగానే పాస్ చేసిండు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఆర్డర్ లాగా పాస్ చేసిండు కదా ఆయనకు. కొడంగల్లో ఒకసారి గట్టిగా ఇచ్చిరు, ఆయనకు తెలుసు, తరిమి మరి కొట్టిరు. ఆయనకున్న లాంగ్వేజ్ ఏంది? చెట్టుకు కట్టేసి ఏలాడదీయాలి, చెడ్డీలలో తొండలు ఇడవాలి, పేగులు తీసి మెళ్ళేసుకుంటా, ఇవన్నీ పనికిమాలిన కథలు ముచ్చట్లు అన్నీ మాట్లాడి ముఖ్యమంత్రి అయిండు. 6 గ్యారెంటీల పేపర్లో ఒకటి చిత్తు కాగితం కంటే హీనమైన బౌన్స్ అయిన చెక్ పేపర్ని తీసుకొచ్చి ప్రతి గోడ మీద పెట్టేసి, ప్రతి ఇంట్లో పెట్టి 100 రోజులలో మేము అమలు చేస్తాం, ఇవి మీరు పెట్టేలా పెట్టుకోండి, మేము అమలు చేసి చూపిస్తాం అని వీళ్ళే చెప్పారు. 2 సంవత్సరాలు అయిపోయాయి. 6 గ్యారెంటీలలో ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిరు? ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందని తెలుసా అన్న? ఫ్రీ బస్ పెట్టిండు అన్న. ఫ్రీ బస్ కోసం ఎవరు మాట్లాడలే, ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్ కావాలని ఎవరు డిమాండ్ చేయలే. డిమాండ్ చేసింది ఏంది? మహిళలకు 2500 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్, వృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్, మా చదువుకునే విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీ, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో నువ్వు ఏదైతే తులం బంగారం అన్నావు, తులం బంగారం 1,00,000 రూపాయలు ఇవ్వన్నారు. షాదీ ముబారక్ ఏదైతే 15-20 రోజులు పెళ్ళైన నెల రోజుల లోపల షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు రావాలనో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ విధంగానే వచ్చినాయి. 15-20 రోజులలో చెక్కులు అందుకురు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏమైంది తెలుసా? పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లల్ని కనుక్కొని కేసీఆర్ కిట్ తీసుకునేటప్పుడు మేము కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తామని చెప్తారు. వచ్చిన ప్రతి ఒక్కరు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకునే వాళ్ళు చిన్నపిల్లల్ని సంకలు వేసుకొని వస్తున్నారు. అది చాలా అన్న, వీళ్ళ ప్రభుత్వం ఫెయిల్యూర్ చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయిందని. ఒకటి మానవత్వంతో ఆలోచిద్దాం. ఫ్రీ బస్ అనేది పెట్టిండు కదా అన్న. 6 సంవత్సరాల పోరోడు బస్ ఎక్కితే హాఫ్ టికెట్ కొడుతున్నావు. 30 సంవత్సరాల మహిళ 45,000 జీతం పనిచేస్తున్న ఆమెని ఫ్రీ పెట్టినావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది ప్రజాస్వామికంగా? 45,000 జీతంతో ఉన్న మహిళలందరికీ ఫ్రీ చేస్తేవి, 6 సంవత్సరాల పోరోడు బస్ ఎక్కితే హాఫ్ టికెట్ కొట్టినావు. మరి ఏ విధంగా నువ్వు సక్సెస్ అయినావు? ఇప్పటిదాకా తెలంగాణ ఖజానాలకి వెళ్ళి 7,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి కట్టినావు. దానివల్ల నువ్వు ఉపయోగం ఏంది? మహిళలే సొంతంగా చెప్తున్నారు, ఆ ఫ్రీ బస్ మానే అయ్యా, మాకొద్దు, మాకు విలువ లేకుండా పోతున్నదని. ఒకటి చెప్తా, ఈ ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి మగాళ్ళ పరిస్థితి ఒకటి చెప్తా. ఒక మగాడు డైలీ ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆయన బస్సులలో దొబ్బుతున్నారు, మహిళలు కొడుతున్నారు. దీని అమ్మాయి ఇదేం కర్మ, కరెక్ట్ 9 గంటలకే నా ఆఫీస్ ఉంది, ఇదే బస్సు ఉంది, ఇది డైలీ ఫుల్ వెళ్తుంది అన్నాడు. ఆయన చూసి ఏం చేసిండు తెలుసా? దేవుడికి మొక్కకుండా వాళ్ళ అమ్మ దగ్గర పోయిండు. అమ్మ నాకు ఆశీర్వదించని అడిగిండంట. బిడ్డ రోజు పోయేటట్టే పోతావుగా, ఈరోజు కొత్తగా ఆశీర్వాదం అడుగుతున్నాయేమని అడిగిందంట. ఏం లేదమ్మా, ఈ ఫ్రీ బస్సులో మహిళలు కొట్టకుండా ఆఫీస్కి పోయేటట్టు నన్ను ఆశీర్వదించని చెప్పిండట. మగోడు పరిస్థితికి ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు మొగోడు పరిస్థితికి అదే ఉన్నదన్న. ఆశీర్వాదం తల్లిదండ్రులు తీసుకొని క్షేమంగా ఆఫీస్ పోయి తన్నులు తినకుండా బ్రహ్మాండంగా ఇంటికి వస్తే గదే చాలని అనుకుంటున్నారు. ఇక కేసీఆర్ గారి గురించి మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారి కుతూహలం ఏంటంటే ఎక్కడైనా నా పేరు తీస్తాడా,
కేసీఆర్ గారి నోటి నుంచి రేవంత్ రెడ్డి గారు అనే పేరు వినిపిస్తే నా జన్మ ధన్యమైపోతుందిరా దీని అమ్మ. ఏ టీవీలో అయితే ఆ బయట వస్తుందో దాన్ని నేను జీవితాంతం ఒక పెన్డ్రైవ్లో పెట్టి కూర్చుంటా. అదొక కుతూహలంతోన కేసీఆర్ గారు ఆయన పేరు పలుకుతాడేమని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ భవన్కి వచ్చాడు, ప్రజలలో పోలే. ఎందుకు మీకంత ఆర్భాటం, ఎందుకు ఇంత ఊలాటం? ఎగురుతున్నారు. ఈరోజు ఎవరు ప్రభుత్వ కార్యక్రమాలు ఎవరు చేస్తలేరంట, నా టీవీ పెట్టుకొని కూర్చురంట. గాంధీ భవన్లలో, సెక్రటరియట్లో, ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లలో టీవీ పెట్టుకొని కూర్చురంట. ఎందుకంత భయం? జీవితంలో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకోరు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి వెంట్రుకతో గోరుతో సమానం. ఓకేనా?